హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో భారత ప్రభుత్వ రంగంలో గౌరవనీయమైన ఉద్యోగం సాధించాలి అండ్ గవర్నమెంట్ జాబ్ సాధించాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా చాలా యూజ్ అవుతుంది. అదేంటి అంటే ఎస్ఎస్సి జేఈ అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్. దీనికోసం అయితే ఎస్ఎస్సి జేఈ ఒక పరీక్ష అయితే అద్భుతమైన అవకాశం అనే చెప్పొచ్చు. సో ఈ ఎగ్జామ్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ వంటి విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం అయితే సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ జాబ్స్ కోసం మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఈ జాబ్కి దీనికోసం మీరు అప్లై చేయడానికి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ డేట్స్ ఏంటి, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ద్వారా నిర్వహించబడే ఈ టెస్ట్లో అయితే భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు అండ్ సంస్థలలో జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయడానికి అయితే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్లో అయితే 2 స్టేజెస్ అయితే ఉంటాయి. అవి ఒకటి పేపర్ 1 అండ్ పేపర్ 2. రెండు కూడా సిబిటి టెస్ట్లే అంటే కంప్యూటర్ ఆధారిత పరీక్షలే. సో దీనికోసం మీకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం చూద్దాం. సో ఎస్ఎస్సి జేఈ గురించి, దీనికోసం క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి జేఈ పరీక్షకు అప్లై చేయడానికి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సివిల్, ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా డిగ్రీ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 to 32 years. అది ఇక్కడున్న పోస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ రిజర్వేషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ ఎగ్జామ్స్ టైం టేబుల్ అనేది చూసుకున్నట్లయితే మనం పేపర్ 1కి గాను ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అండ్ ఎంసీక్యూస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ మీద 50 క్వశ్చన్స్ ఉంటాయి, అది కూడా 50 మార్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఏదైనా కానీ 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో టోటల్గా 200 మార్క్స్ అయితే రావాలి. 200 మార్క్స్కి అయితే ఇక్కడ పేపర్ ఉంటుంది. అండ్ ఏ టైం చూసుకున్నట్లయితే 2 hours టైం అనేది ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 మార్కింగ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఇక్కడ తీసుకుంటారనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పేపర్ 2 అనేది చూద్దాం. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. అండ్ ఇక్కడ జనరల్ ఇంజనీరింగ్ అంటే సివిల్, ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఏదైనా కానీ ఇక్కడ 300 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ టైం వచ్చేసి 2 hours ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ చూసుకున్నట్టయితే 1 మార్క్ ఉంది. సో చాలా కష్టంగా ఉంటుంది, కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి జేఈ 2025కి గాను నోటిఫికేషన్ అనేది June 30th, 2025 అయితే రిలీజ్ అయింది. అండ్ పేపర్ 1 ఎగ్జామ్ వచ్చేసి October 27th to 31 మధ్యలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 100 రూపీస్. ఉమెన్స్కి అండ్ రిజర్వేషన్స్కి అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళకి అయితే ఎగ్జామ్ ఫీజు కూడా లేదు. సో మీరు దీనికోసం ఎలా ప్రాక్టీస్ అవ్వాలి అంటే సిలబస్ని అయితే ముందు మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అదే వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 సిలబస్ జాగ్రత్తగా అయితే చదవండి. జనరల్ ఇంజనీరింగ్ విభాగంలో మీ బ్రాంచ్ ఏదైతే ఉందో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ దాని మీద అయితే కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ అనేది పెట్టి కొంచెం ఎక్కువ చదవండి. అండ్ అలాగే 2 years నుంచి ఉన్న ఓల్డ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఎస్ఎస్సి జేఈ కోసం, దానికోసం అయితే మీరు ఆ పేపర్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ మాక్ టెస్ట్లు అనేది రాసుకోండి మీకు మీరే. అండ్ జనరల్ అవేర్నెస్ మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి. అండ్ డైలీ న్యూస్ అనేది చదవటం అండ్ ఆన్లైన్ జీకే ఇలా జనరల్ అవేర్నెస్ విభాగానికి సంబంధించిన అన్నీ తెలుసుకుంటూ ఉండండి. అండ్ అలాగే మన ఇండియా యొక్క చరిత్ర, సైన్స్ అండ్ ఈ అన్నట్ల కోసం కూడా మీరు జనరల్ అవేర్నెస్ మీద దృష్టి అనేది పెట్టండి. అండ్ మీరు ఎగ్జామ్కి ఉన్న 2 hours టైంని మీరు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ డివైడ్ చేసుకుని ఇన్ టైంలో ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు ముందు నుంచే టైం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించుకోవాలనేది కూడా మీరు ముందే చూసుకోండి. అండ్ ఈ జాబ్స్ కోసం ప్రయోజనాలు అనేది మనం చూసుకున్నట్లయితే ఇది గ్రూప్ బి నాన్ గెస్టెడ్ కేటగిరీలో ఉంటాయి. సో ఇందులో ప్రభుత్వంలో స్థిరత్వం, మంచి శాలరీ అయితే ఉంటుంది. అండ్ ఈ పోస్టు సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ సిపిడబ్ల్యూడి అండ్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బిఆర్ఓ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి వంటి సంస్థల్లో అవకాశాలు అయితే కల్పిస్తాయి మీరు ఈ ఎగ్జామ్లో కానీ సెలెక్ట్ అయి ఉంటే. అండ్ దీనివల్ల మీకు ఈ జాబ్ వల్ల మీకు యూజ్ ఏంటి అంటే ఇది గవర్నమెంట్ జాబ్. అండ్ 7th పే కమిషన్ ద్వారా మీకు చాలా ఆకర్షణీయమైన జీతం అనేది కూడా ఇస్తామని చెప్తున్నారు. అండ్ ప్రమోషన్ అవకాశాలు కూడా ఉంటాయి దీనికోసం. అండ్ ఆరోగ్య బీమా, పెన్షన్, హౌసింగ్ అలవెన్స్ ఇలాంటివి కూడా ఉంటాయి.
సో లేట్ చేయకుండా వీడియో చూసిన వెంటనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అప్లై చేసే విధానం అనేది చూద్దాం. ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేయండి. మీ పూర్తి వివరాలతో అయితే రిజిస్టర్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ అనేది. అండ్ అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయడానికి మీ క్వాలిఫికేషన్స్ అండ్ మీ వ్యక్తిగత వివరాలు అనేది కూడా అక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోటో అండ్ మీ సంతకం అనేది కూడా అప్లోడ్ చేయాలి. అండ్ ఫీజు అనేది ఆన్లైన్ ద్వారా 100 రూపీస్ అనేది మీరు చెల్లించాలి. మిగిలిన రిజర్వేషన్ కేటగిరీస్కి అయితే ఫీజు కూడా లేదు. అండ్ ఫామ్ని మీరు క్లియర్గా చూసుకున్న తర్వాత అయితే సబ్మిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నిజంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేయాలి అన్న ఆశతో ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మీరు కూడా వీడియో చూసిన వెంటనే జాబ్కి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.